హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. సమ్మర్ వచ్చిందంటే హాలిడేస్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇలాంటప్పుడు పిల్లలు ఇంట్లో ఉండి ఏదో ఒకటి కావాలని అడుగుతారు కదా. ఇలా ఒక 10 మినిట్స్లోనే ఇంట్లో ఉన్న నూపప్పుతోని పల్లీలతోని చెక్కీని రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ. హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్నవారైతే రోజు 1-2 ముక్కలు తిన్నారంటే 15-20 డేస్లోనే రీస్టోర్ అయిపోతుంది. చక్కగా 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్ అండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నూపప్పు. ఈ వేరుశనగ పలుకుల్ని చక్కగా వేగించేసుకుందామండి. దాంతో బెల్లం కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అసలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వేరుశనగ పలుకుల్ని ప్యాన్లో వేసుకొని కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా తొక్క వచ్చేసి మొత్తం అన్ని 2 కింద విడిపోతాయండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చినట్టయితేనే లోపల వరకు వేగుతుంది. చూసారు కదా, చక్కగా ఇలా విడినట్టయితేనే ఇది పర్ఫెక్ట్గా వేగినట్టండి. చక్కగా ఇలా వేగిన వాటిని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన తొక్కంతా ఒలిచేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోని ఆ 1 కప్పు వరకు తీసుకున్న నూపప్పును కూడా వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగంగానే చక్కగా ఇలా బల్జ్ అవుతాయండి. బల్జ్ అయ్యి స్లోగా కలర్ చేంజ్ అవుతాయి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోండి. లేకపోతే మాడిపోతాయండి. అందుకే అలా కలుపుకోవాలి. చూసారు కదా, వేసిన పలుకులు కూడా చక్కగా ఒలిచేసుకున్నాం. దీన్ని ఈసారి మిక్సీలో వేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా అక్కడక్కడ కోర్స్గా బ్లెండ్ చేసుకుని రెడీ చేసుకున్న నూపప్పును కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవి రెండు ఓ పక్కన పెట్టుకోండి. ఈసారి రెండింటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈసారి చెక్కీ వేసుకోవడానికి ప్లేట్ని కూడా గ్రీస్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఈసారి ఇలాగా రౌండ్ ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ప్లేట్ అంతటికి అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చెక్కీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి బయటకి. లేదంటే బటర్ పేపర్ వేసారంటే చక్కగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. బటర్ పేపర్ అవైలబుల్గా ఉండదని ఇలా చేస్తున్నాను. ఈసారి ఒక ప్యాన్లోని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఈరోజు నా బెల్లంలోని కొంచెం నల్లగా ఉన్నట్టు అనిపించిందండి. ఇలా పూర్తిగా కరిగించుకొని దీంట్లో ఉన్న డస్ట్ అంతటిని రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా పూర్తిగా కరిగిన దాన్ని వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ మీకు డస్టీగా అనిపిస్తే తప్పకుండా చేసుకోండి. లేకపోతే చెక్కీలో ఈ నల్లగా ఉన్నవన్నీ కూడా చెక్కీలోకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని ఈసారి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని పెట్టుకోండి. పాకం స్లోగా అలా థిక్కెన్ అవుతుందండి. థిక్కై ఇలా బుడగలుగా ఫామ్ అవుతుంది. ఇది పూర్తిగా దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. పాకం పెట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా దగ్గరే ఉండి చేసుకుంటే 5-10 మినిట్స్లో అయిపోతాయండి. ఇలా పూర్తిగా దగ్గరకు అయిన తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఈసారి దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరకు అవుతుందండి. అవ్వంగానే మధ్యలో ఒక బౌల్లో వాటర్ వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా చేసుకోవడం వల్ల పాకం ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇలా వెయ్యంగానే స్ప్రెడ్ అయిపోయింది. లేదు, ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే దగ్గరకు అయిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ 2 మినిట్స్కి పాకాన్ని కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా దగ్గరకు అయ్యి మనం ఒక ప్లేట్ మీద దీన్ని ఇసురు కొడితే టింగ్ అని సౌండ్ రావాలి. అది రైట్ కన్సిస్టెన్సీ. చూసారు కదా, ఈసారి దీన్ని పక్కన పెట్టుకొని ఇలా మనం బ్రేక్ చేసే చేత్తో కూడా బ్రేక్ అయిపోవాలండి. అలా బ్రేక్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం పెట్టుకోండి. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రెడీ చేసుకున్న దాన్ని కూడా దీంట్లో వేసుకోండి. వేసేటప్పుడు ఆ బయట రికార్డ్ చేయడం మర్చిపోయాను. మీరు వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ పొయ్యి మీద ఉంచుకోవాలండి. ఇది వెయ్యంగానే పాకం మళ్ళీ లేతగా అయిపోతుంది. సో మళ్ళా థిక్కన్ అయ్యేంత వరకు పాకాన్ని పెట్టుకొని దీన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తోని లేదంటే పప్పు గుత్తుంటుంది కదండి, దాంతో నేను చూపిస్తున్నట్టుగా సర్దుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని వెంటనే చూసేయచ్చు. చూస్తున్నారు కదండి నేను ఎలా చేస్తున్నానో. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటే ప్లేట్ అంతా వచ్చేస్తుందండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు చాక్తోని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఫ్యాన్ కింద కట్ చేసుకుంటే 5 మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చండి. చాక్కి లైట్గా నెయ్యిని గ్రీస్ చేసి కట్ చేసుకోండి. ఇలా స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. ఇలా చక్కగా కట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారైతే తప్పకుండా రోజు 1-2 ముక్కలు తినండి. ఎంత ఫాస్ట్గా రీస్టోర్ అయిపోతుందో. చాలా హెల్తీ, హై ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ ఐరన్, అన్ని ప్రోటీన్స్ ఉన్నాయండి దీంట్లోని. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది ఇది అసలు. తప్పకుండా ఇంట్లో చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూడండి, ఒకటి చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న దాన్ని 15-20 డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి కమెంట్